ఈ గుహే 10వ గుహ. చూస్తుంటే మన ఎదురుగా ఒక పెద్ద గౌతమ బుద్ధుని విగ్రహం అయితే ఉంది. అలానే చుట్టూ ఇటుపక్క చూసుకున్న చాలా చాలా స్తంభాలు అయితే ఉన్నాయి. పైన చూసుకుంటే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అమిగోస్. మనం ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎక్కడ చూసామంటే బాజాలేని కేవ్స్లో అయితే చూసాము. ద ఓల్డెస్ట్ కేవ్స్ ఇన్ ద మహారాష్ట్ర. దిస్ కేవ్ ఈజ్ లిటరల్లీ అమేజింగ్. చాలా చాలా బాగుంది. అలానే ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న రూమ్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి అమిగోస్. చూస్తున్నారు కదా, చాలా స్తంభాలు అయితే ఉన్నాయి కానీ ఆ స్తంభాల మీద పెద్ద పెద్ద కార్వింగ్స్ అయితే ఏమీ లేవు. సింపుల్గానే ఈ స్తంభాలు అయితే ఉన్నాయి అమిగోస్. ఎలా చెక్కారు ఎలా కట్టారో కానీ అబ్బా, కట్టినోళ్ళు సామాన్యులు కదయ్యా. అలానే ఇక్కడ చూసుకుంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధ. అంతా చీకటిగానే ఉంది. ఈ చిన్న చిన్న రూమ్స్లోనే కొన్ని వందల ఏళ్ల క్రితం బౌద్ధ భిక్షువులు బౌద్ధ విద్యార్థులు ఉండేవాళ్ళు. అమిగోస్, మనం మొత్తానికి చివరి అంతస్తుకి చేరుకునేసాం. చూస్తున్నారు కదా, మన ఎదురుగా సాక్షాత్తు ఆ గౌతమ బుద్ధుడు. ఇది ఒక పెద్ద వరండా, అటుపక్క ఇటుపక్క స్తంభాలు, యాడ చూసుకున్నా విరిగిపోయిన బుద్ధుని శిల్పాలు.